Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. సో సింపుల్గా చెప్పాలంటే ఒజెంపిక్ అనేది వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అండి. సో మనందరికీ తెలిసింది ఒజెంపిక్ అనేది ఒక పేరు, కానీ అవి బేసికల్గా వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అండ్ వాటికి చాలా బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎట్లా అంటే ఫస్ట్ డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి యూజ్ చేసేవారు. దాంట్లో కూడా టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మామూలు మందులతోటి మనం ఇచ్చే టాబ్లెట్స్ అవన్నిటితోటి తగ్గట్లేదు, లైఫ్ స్టైల్ చేంజెస్తో తగ్గట్లే అంటే అలాంటి వాళ్ళకి లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్లో ఈ ఇంజెక్షన్స్ హెల్ప్ చేసేవి. సో అలాంటి వాళ్ళని చూస్తూ చూస్తూ డాక్టర్స్కి ఏం తెలిసింది అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాంగ్ టైం వాళ్ళు ఈ ఇంజెక్షన్స్ తీసుకున్న కొద్దీ వాళ్ళకి వెయిట్ లాస్ కూడా అవుతుంది అన్నట్టు. సో ఆ అడ్వాంటేజ్ తీసుకుని ఇప్పుడు దాన్ని ప్యూరిఫై చేసి మనకి ఇట్లా వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ లాగా దాన్ని మార్కెట్ చేస్తున్నారు. అంటే ఇది ఫస్ట్ బేసిక్ గా దీన్ని స్టార్ట్ చేసింది అది ఓన్లీ డయాబెటిక్ కి మాత్రమే, అది అలా వర్కౌట్ అయింది కాబట్టి దాన్ని అలానే కంటిన్యూ చేస్తున్నారు రీసెర్చ్ తర్వాత. ఓకే, అయితే ఇప్పుడు ఏదైనా మనం కొంతకాలం పాటు తీసుకుంటున్నాం అంటే ఖచ్చితంగా అది మనకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పంటారు కదా, మరి ఇది అలా కొన్ని రోజుల పాటు తీసుకోవటం వల్ల ఎఫెక్ట్ అవుతుంది అంటారా? సో దీంట్లో అసలు ఫస్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ అంటే మందు మన బాడీ మీద ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందో అది అర్థం చేసుకోవాలి. ఇది ఏం చేస్తుందంటే సెమాగ్లూటైడ్ అనే ఒక కంపౌండ్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే GLP-1 అగోనిస్ట్. అంటే మన బాడీలో ఇప్పుడు మనం ఎప్పుడైనా ఫుడ్ తిన్నాం అనుకోండి, మన బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్తుంది అనమాట, దట్ ఇన్సులిన్ రావాలి, ఆ ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి, మనకి అబ్జార్బ్ అవ్వాలి అన్నట్టు. కానీ డయాబెటిక్ వాళ్ళలో ఏమవుతుందంటే ఆ ఇన్సులిన్ సరిగ్గా రాదు, లేదంటే మనం తింటున్నప్పుడు కరెక్ట్ అమౌంట్ లో రాదు, ఇలాంటి వేరియేషన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్ ఏం చేస్తుంది అంటే కరెక్ట్ టైంకి కరెక్ట్ ఇన్సులిన్ ప్రొడక్షన్ హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు నార్మల్గా వెయిట్ లాస్ వాళ్ళల్లో ఏమవుతుంది అంటే వాళ్ళకి ఈ మెకానిజం బాగానే ఉంటుంది కనుక అది బ్రెయిన్కి సిగ్నల్స్ ఎట్లా సెండ్ చేస్తుందంటే ఇప్పుడు మనం తినింది చాలు, మనకి ఇంకా అవసరం లేదు, సో యాపెటైట్ సప్రెషన్ అవుతుంది నంబర్ 1. నంబర్ 2 ఏంటి అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ మంచిగా అవుతుంది కనుక మీరు కాస్త తిన్నా కానీ అది మంచిగా డైజెస్ట్ అయ్యి మనకి మసిల్స్కి బోన్స్కి అవన్నిటికీ కూడా మంచిగా అబ్జార్బ్ అవుతుంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే అమౌంట్ ఆఫ్ ఫుడ్ మనం తినేది చాలా తగ్గిపోతుంది. తర్వాత బాడీలో మనకి మిగతా వాట్లు అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ అయినా అవన్నీ క్యాలరీస్ కూడా కరగడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. బట్ ఇది అవ్వడానికి ఒక లాంగ్ పీరియడ్ పడుతుంది. అంటే మనం ఇప్పుడు ఇంజెక్షన్ తీసుకున్నాము అంటే మీకు 2-3 రోజుల్లో రిజల్ట్ రావడం అట్లాంటిది ఉండదు. ఇలాంటి వాటిని యూ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ ఫర్ 6 months అన్నట్టు చెప్తారనమాట. అంటే చేంజ్ రావడానికి ఖచ్చితంగా 6 months పడుతుంది. సో కొంతమందికి ఇఫ్ యు ఆర్ లక్కీ ఒక 2-3 months లో చూస్తారు మీరు, బట్ జనరలీ ఇది లాంగ్ టర్మ్ మెడికేషన్, ఇట్ ఈస్ నాట్ ఎ షార్ట్ టర్మ్ మెడికేషన్. ఓకే, అసలు అంటే ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వడము అనగానే చాలా మందిలో ఎలా ఉంటుందంటే ఉన్న వెయిట్ కన్నా ఒక 4 kgs పెరిగినా ఒక 5-6 kgs పెరిగినా అది ఇంకా ఓవర్ వెయిట్ ఉన్నట్టే ఫీల్ అవుతుంటారు. అసలు ఎలాంటి వాళ్ళకి ఇది సజెస్ట్ చేయొచ్చు అంటారు? ఎంత వెయిట్ ఉన్న వాళ్ళకి ఎవరికి సజెస్ట్ చేయొచ్చు? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లోనో దేంట్లోనో ట్రెండ్స్ లో చూసి ఈ మందు నాకు చాలా ఈజీ అంటే ఒక షార్ట్ కట్ టు వెయిట్ లాస్ అన్నట్టు ఒక ట్రెండ్ అయిపోయింది ఇది. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. నేను చెప్పినట్టు దిస్ ఇస్ ఓన్లీ ఫర్ పీపుల్ ఇన్ హూమ్ వాళ్ళు చాలా ఓవర్ వెయిట్ ఉన్నారు, అంటే వాళ్ళ BMI 40-41 పైన ఉండడము, లేదు అంటే క్రానిక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళు చాలా ఏళ్ల తరబడి మెడిసిన్స్ తీసుకుంటున్నా కానీ ఆ డయాబెటీస్ తగ్గట్లేదు అలాంటి వాళ్ళలో, లేదు అంటే కొంతమంది ఇప్పుడు చూడండి చాలా దెర్ విల్ బి సర్టన్ కండిషన్స్ లైక్ వాళ్ళు అయితే ప్రెగ్నెన్సీ అయ్యాక ఒక 20-30 kilos పెరిగారు, లేదు అంటే ఏమైనా క్రానిక్ నీ పెయిన్ ఉండి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేక వాళ్ళు ఒక 90-100 kilos అయిపోయారు. అలాంటి వాళ్ళల్లో వెయిట్ మేనేజ్మెంట్ కి ఇట్ ఈస్ గుడ్. ఇట్ ఈస్ నాట్ ఫర్ రెగ్యులర్ పీపుల్. అంటే ఇప్పుడు కొంతమంది మీరు చెప్పినట్టు ఒక 65 kilos నుంచి 75 kilos అయిపోయాము కానీ మనం తగ్గాలి తొందరగా సో తీసేసుకుందాము, ఇది అలాంటి వాళ్ళకి కాదు. ఓకే, ఇప్పుడు చాలా మంది ఓవర్ వెయిట్ ఉంటారు, 100 above ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళ వయసు కదా అంత కరెక్ట్ కూడా కాదు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఏ ఎక్సర్సైజ్ చేయాలన్నా కూడా కొంచెం భయం ఉంటుంది, అమ్మో మేము ఏం చేస్తే మళ్ళీ అది ఎక్కడ కింద పడిపోతామో, ఎక్కడ ఏ ఫ్రాక్చర్స్ అవుతుందో ఏమవుతుందో, లేదు అంటే స్కిన్ ఒకదానికొకటి ర్యాష్ అయ్యి లేనిపోయిన అది రిస్క్ అని చెప్పి చాలా మంది వెయిట్ లాస్ అనగానే భయపడతారు. అలాంటి వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు అంటారా? సో అలాంటి వాళ్ళకి ఇది ఒక్కటి వన్ స్టాప్ ఆన్సర్ లో ఉండదండి. సో వాట్ దే షుడ్ అండర్స్టాండ్ ఇస్ ఇప్పుడు ఈ మెడిసిన్ ఓన్లీ వాళ్ళకి ఒక్క పార్ట్ ఆఫ్ వెయిట్ మేనేజ్మెంట్ లో హెల్ప్ చేస్తుంది, బట్ దే హ్యావ్ టు ఇన్క్లూడ్ మన డయట్ అయినా ఎక్సర్సైజ్ అయినా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ నార్మల్ పీపుల్ లోనే ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 months మీకు ఒక 15-20 kgs తగ్గుతున్నారు అంటే అలాంటి వాళ్ళలో సడన్ గా వెయిట్ లాస్ అయింది అంటే
వాళ్ళకి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ పెరుగుతాయి. బికాజ్ మనం ర్యాపిడ్ గా వెయిట్ లాస్ అయినప్పుడు ఎప్పుడైనా మన బాడీలో న్యూట్రియంట్స్ తగ్గడము, బోన్ హెల్త్ తగ్గడము, వీక్నెస్ రావడము, ఇవన్నీ చాలా కామన్ ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైనా 80 కిలోస్ నుంచి ఒక 70కి వస్తున్నారు అంటే ఇట్స్ డిఫరెంట్. కానీ సడన్ గా మీరు చెప్పినట్టు 100 కిలోస్ నుంచి 70 అంటే 30 కిలోస్ తగ్గిపోతున్నారంటే అలాంటి వాళ్ళకి దే షుడ్ హ్యావ్ అ సప్లిమెంటల్ డయట్, ఎక్సర్సైజ్ చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే దట్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ 30 kgs తగ్గాలి అని అంటే సరే 30 కాదు పక్కన పెట్టేద్దాము, ఒక 3 months తర్వాతే రిజల్ట్ మనకు తెలుస్తుంది ఇది వాడటం వల్ల అన్నారు కదా, ఎంత రిజల్ట్ అంటే సుమారుగా వాళ్ళ బాడీ కండిషన్ని బట్టి ఉంటుందా, లేదు మనకు స్టార్టింగ్ నుంచి 2-3 months వరకు అసలు ఏ రిజల్ట్ లేదు ఒకేసారిగా కొన్ని లాట్ ఆఫ్ కేజెస్ తగ్గటం అలా ఉంటుంది, ఎలా ఉంటుంది అంటారు? సో ఇది జనరల్ గా ఎట్లా చెప్తామంటే ఇప్పటికీ ఫస్ట్ లో డేస్ లో స్టార్ట్ చేసి వీక్లీ వన్స్ ఇంజెక్షన్స్ లాగా స్టార్ట్ చేస్తామండి. సో మీరు ఫస్ట్ మంత్ కి 4 ఇంజెక్షన్స్ అయ్యాక మీకు ఒక అరౌండ్ 2-3 కిలోస్ అంతే తగ్గుతారు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే మీరు ఒక 2 months తీసుకున్నారు, 3 months తీసుకున్నారు అంటే డిపెండింగ్ ఆన్ యువర్ బాడీ మెటబాలిజం, అంటే ఇప్పుడు మీరు ఇది తీసుకుంటూ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు, ఏమైనా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారంటే ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయి. సో అలాంటి వాళ్ళలో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months అప్పుడప్పుడు 10 kilos 15 kilos కూడా తగ్గడం చూస్తాం. కానీ కొంతమందికి అది సాధ్యం కాదు, మీరు చెప్పినట్టు నీ పెయిన్స్ రావడం, చాలా హెవీ ఉన్నట్టు, అలాంటి వాళ్ళలో స్లోగా ఉంటుంది అనమాట. దట్ మీరు తీసుకుంటున్నప్పుడు స్టార్టింగ్ లో ఫస్ట్ 1 month లో ఒక 2 kilos తగ్గుతారు, నెక్స్ట్ మంత్ లో మళ్ళీ ఒక 3 kilos తగ్గుతారు, అట్లా ఒక గ్రాడ్యువల్ గా పీరియడ్ లో గ్రో అవుతుంది అనమాట. ఓకే, ఇది ఖచ్చితంగా అంటే లాంగ్ టైం వాడాల్సిన ప్రాసెస్ అని అన్నారు. ఒక కోర్స్ లాగా ఉంటుందా, లేదంటే ఖచ్చితంగా నేను ఇంకా పెరగొద్దు అనే ఒక ఆలోచన మన మైండ్ లో ఉన్నంత వరకు కంటిన్యూ చేస్తూనే ఉండాలా? అది ఇంకా కంప్లీట్ గా అది రీసెర్చ్ అవ్వలేదండి. ఇప్పటికైతే ఎట్లా మెడిసిన్స్ ఎట్లా ఇస్తున్నాము అంటే ఒక టార్గెట్ వెయిట్ అనేది పెడతాం పేషెంట్ కి, వాళ్ళ మెటబాలిజం బట్టి వాళ్ళ హెల్త్ కండిషన్స్ బట్టి ఒక టార్గెట్ వెయిట్ అనేది పెడతాము. సో అప్పటి వరకు వాళ్ళ ఇంజెక్షన్స్ ఎట్లా ఉంటాయో అది మ్యాప్ చేస్తాం. ఆ టార్గెట్ వెయిట్ వచ్చాక దెన్ వి గివ్ ద ఆప్షన్ టు ద పేషెంట్ దట్ దీన్ని టేపర్ డౌన్ చేసేసి మీరు హెల్త్ అంటే డయట్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా మీ హెల్త్ మెయింటైన్ చేసుకుంటున్నారంటే ఆ విధంగా కంటిన్యూ అయిపోండి. బికాస్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, ఈ మెడిసిన్స్ ఆపేశాక దెర్ ఇస్ లైక్ 100% ఛాన్స్ దట్ మీరు లూజ్ అయిన వెయిట్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది ఇఫ్ యూ డోంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ డయట్ ఆర్ ఎక్సర్సైజ్. సో ఆ పోయిన వెయిట్ అంతా అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్. ఓకే, ఇప్పుడు మీరు అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా ఇది ఓవర్ వెయిట్ అయిన వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు ఈ ప్రాసెస్ అని అన్నారు కదా, చాలా మంది ఫీడింగ్ లో ఉంటారు, అప్పుడు మరి కొన్ని రకాల మెడిసిన్ తీసుకున్నప్పుడు ఫీడింగ్ కి ఇబ్బంది అవుతుంది, మిల్క్ రాకుండా పోతాయి అంటారు, అలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తాయంటారా? సో ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ అంతా అయిపోయింది, ఫీడింగ్ అయిపోయింది, బేబీకి అంతా ఒక 1 year అయింది అంటే అప్పటి నుంచి యూ కెన్ స్టార్ట్. సో ఫస్ట్ 6 months లో ఆర్ ఫస్ట్ 1 year లో యాక్చువల్లీ పోస్ట్ ప్రెగ్నెన్సీ చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. సో ఆ టైంలో మనం ఈ మెడికేషన్ ఇచ్చామంటే హార్మోనల్ చేంజెస్ ఈ మెడికేషన్ రెండు ఇంటరాక్ట్ అయ్యి పేషెంట్ కి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో జనరలీ లాక్టేషన్ అయిపోయాక అప్పుడు ఒక 1-2 months గ్యాప్ ఇచ్చి దెన్ వి ఆస్క్ దెమ్ టు స్టార్ట్. ఆల్రెడీ ఏదైనా అంటే క్రానిక్ డిసీజెస్ ఉండి వాళ్ళకి అలా ఉన్న వాళ్ళు ఆ మెడిసిన్ వాడుతూ మళ్ళీ ఈ మెడిసిన్ తీసుకోవచ్చు అంటారా? అది కూడా డాక్టర్ కి చూపించాలండి. బికాజ్ ఒక లెవెల్ వరకు ఇట్ ఈస్ ఫైన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదంటే బీపీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళు కొంత లెవెల్ కి మెడికేషన్స్ తీసుకుంటున్నారు అంటే ఇట్ ఈస్ ఓకే. కానీ ఎవరికైనా బైపాస్ అయింది, హార్ట్ కి స్టెంట్స్ అయ్యాయి, లేదు అంటే ఇప్పుడు షుగర్ కి వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటున్నారు, మెడికేషన్స్ తీసుకోవట్లే అంటే అలాంటి అప్పటికి మేము ఫుల్ బాడీ చెకప్ చేయిస్తాము, అన్ని టెస్ట్ చేయిస్తాము. దాంట్లో నార్మల్ ఉంది, పేషెంట్ ఈస్ కంప్లీట్లీ ఓకే ఫర్ ద మెడికేషన్ అంటేనే ముందుకెళ్తాం. కొంతమందికి అవ్వదు, బికాస్ సమ్ పీపుల్ ఇప్పుడు కార్డియాక్ స్టెంట్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళలో కొంతమందిలో దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ మెడికేషన్. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ దట్ మీరు ర్యాండమ్ గా వెళ్ళి ఏ డాక్టర్ దగ్గరికైనా అది ప్రిస్క్రైబ్ చేసుకోకూడదు. ఓన్లీ ఆఫ్టర్ కంప్లీట్ హెల్త్ చెకప్ ఇది తీసుకోవాలి.